హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్గా ఈజీగా అన్నము చపాతీ పుల్కా నాన్లోకి మష్రూమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మష్రూమ్స్ని క్లీన్ చేసుకుందాము. నేనైతే మష్రూమ్స్ని ఇలా క్లీన్ చేసుకుంటాను. ముందుగా మష్రూమ్స్ని తీసుకుని హాఫ్ కట్ చేసుకుంటాను. దాని మీద ఉన్న కాడను పడేయాల్సిన అవసరం లేదు, కర్రీకి యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత హాఫ్కి ఇలాగా మనకు పాము పడగలాగా ఉంటుంది కదా, దానిపై నుంచి ఇలా తీసామంటే ఈజీగా దాని మీద ఉండే బ్లాక్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది. మట్టిలాగా ఉంటుంది కదా, అదంతా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో పీసెస్ కట్ చేసుకోవచ్చు. ఇలా మష్రూమ్స్ అన్నిటిని క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి వాటర్తో వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వాటర్తో క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని, అలాగే మష్రూమ్స్ సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఆయిల్ కానీ వాటర్ కానీ వేయాల్సిన అవసరం లేదు. మష్రూమ్స్లో ఉన్న వాటర్తోనే మష్రూమ్స్ కుక్ అయిపోతాయి. చూడండి, మనకి ఇక్కడ వాటర్ అన్నీ వస్తున్నాయి కదా, ఇవంతా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకొని వీటిని తీసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపును కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఆనియన్స్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకొని టమాటాలు పచ్చివాసన పోయి మెత్తగా అయ్యేంత వరకు వీటిని మనము కుక్ చేసుకోవాలి. టమాటాలు కుక్ అయిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి మనము కొద్దిగా కారాన్ని చూసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఆల్రెడీ మష్రూమ్స్ కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఉప్పు కారాన్ని చెక్ చేసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత గ్రేవీ చిక్కబడేంత వరకు కుక్ చేసుకొని చివరగా కొత్తిమీరను వేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.